అబ్బే మేం పార్టీ మారలేదు, మేము ఇంకా గులాబీలమే, కావాలంటే గులాబీల జెండలమ్మ అన్న పాట కూడా పాడతామన్నట్లుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు బాగా కలరింగ్ ఇస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ కి పంపిన వివరణను అసెంబ్లీ కార్యదర్శి తమకు పంపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ జంపు జిలానీల్ని బర్తరఫ్ చేస్తామంటున్నారు కారు పార్టీ నేతలు. అనర్హత వేటు పడే వరకు విశ్రమించే ప్రసక్తే లేదంటున్నారు. 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు తమ వివరణ పంపారు. తాము పార్టీ మారలేదు అన్నారు. ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని వివరించారు. సీఎం రేవంత్ ను కలిసినప్పుడు తమ మెడలో ఆయన వేసింది కాంగ్రెస్ కండువా కాదని అది జాతీయ జెండా కండువా అని చెప్పారు. తమ వేతనాలు కూడా బీఆర్ఎస్ పేరు మీదనే తీసుకున్నట్లు వివరించారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వడం సంప్రదాయమని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఆయన తనకిచ్చారని వివరణ ఇచ్చారు అరకెపూడి గాంధీ. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రకమైన సమాధానం ఇవ్వడంతో 8 మందిని వేర్వేరుగా విచారించాలని నిర్ణయించారు స్పీకర్. 8 మంది ఎమ్మెల్యేల వివరణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపారు అసెంబ్లీ సెక్రటరీ. ఎమ్మెల్యేల వివరణపై 3 రోజుల్లో అభిప్రాయం తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి పంపారు. అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణలు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి పంపారు. పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల సంజయ్ వివరణలు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి పంపారు. కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి వివరణలు చింతా ప్రభాకర్ కు, తెల్లం వెంకట్రావు వివరణను వివేకానంద్ గౌడ్కి పంపించారు అసెంబ్లీ కార్యదర్శి. సుప్రీంకోర్టుకు సమాధానం పంపాల్సిన సమయం దగ్గర పడిందని, అందుకే 3 రోజుల్లోనే అభ్యంతరాలను తెలపాలన్నారు అసెంబ్లీ సెక్రటరీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వివరణ చూసి ప్రజలు నవ్వుకున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీకి ద్రోహం చేసిన వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. సీఎం రేవంత్ డైరెక్షన్లో నడుస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. పార్టీలో జాయిన్ అయ్యి ప్రచారాలు చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీటింగ్లల్లో ప్రచారం చేసిన తర్వాత ఇంకా మేము పార్టీలో జాయిన్ కాలేదని చెప్పని వాళ్ళు చెప్పాలట, స్పీకర్ నమ్మాలట, మనం సంకలు గుద్దుకోవాలట. పార్టీలు మారిన వారిని పిటిషన్ లేవు స్ట్రైట్ అవే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అయ్యే విధంగా మేము 10th షెడ్యూల్ని అమెండ్ చేస్తామని చెప్పని మీరు రాజ్యాంగంలో రాసుకున్నారు. మరి ఈ సోయి మీరు అమలు చేయరా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాహుల్ ను కూడా కలిశారన్నారు కేటీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరలేదని అబద్ధాలాడుతున్నారన్నారు. కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదంటున్నారన్నారు. ఓట్ చోరీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడాలి అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణల కంటే ఎమ్మెల్యే చోరీ చాలా పెద్దది అన్నారు. ద్వంద్వ ప్రమాణాలపై రాహుల్ సిగ్గుపడాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అభివృద్ధి పనుల కోసమే అధికార పార్టీ నేతలను కలిశారన్నారు. ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉంటే లెక్క కలవడానికి పోతారు. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ కు ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.